హాయ్ అండి, అందరికీ నమస్కారం. బోట్ నెక్, ప్రిన్సెస్ కట్, ఇంకా ఫ్రంట్ ఓపెన్. బోట్ నెక్లో ప్రిన్సెస్ కట్ చేస్తాను, అలాగే ఫ్రంట్ ఓపెన్ ఏ విధంగా కట్ చేయాలో నేనైతే ఇప్పుడు చూపిస్తాను. లైనింగ్ ఇంకా ఒరిజినల్ చూసారా, ఓపెన్స్ అనేవి మన వైపు వచ్చినట్టు పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసాను. ఇప్పుడు మీకు తెలియడం కోసం బ్యాక్ పార్ట్ కొలతలు అయితే నేను చూపించేసి దాని నుంచి ఫ్రంట్ ఎలా కట్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఎందుకంటే ప్రిన్సెస్ కట్కి బ్యాక్ పార్ట్ ఎలా అయితే మనం కట్ చేస్తామో అదే పెట్టుకొని దాని నుంచి ప్రిన్సెస్ కట్ అనేది మనం కట్ చేసుకుంటాము. ఇదిగోండి, ఫ్రంట్ ఓపెన్కి ఒక 1/2 ఇంచు వదిలేయాలి. ఫ్రంట్ ఓపెన్ కదా, ఖర్చులకు పోతాయి. అక్కడి నుంచి మనం షోల్డర్ అనేది 7 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఇది నడుము 30, ఇంకా చెస్ట్ అనేది 38 సైజ్. ఇది నేను నడుము బట్టి ఇది 7 పెట్టుకుంటున్నాను. నడుము సైజ్ ఇంకా పెద్దది, షోల్డర్ ఎక్కువ ఉంటే 7.5 కూడా పెట్టుకోవచ్చు. షోల్డర్ అయితే నేను 7 ఇంచులు పెట్టుకుంటున్నాను. అలాగే చంక డౌన్ కోసం కూడా 7 ఇంచులకి మార్క్ చేస్తున్నా. షోల్డర్ ఎంతైతే పెట్టామో మనం చంక డౌన్ కూడా అంతే పెట్టాలి. 7 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కింద నడుము అనేది 30 ఇంచులు అని చెప్పాను కదా, ఇదైతే కింద ఖర్చు కోసం కదా. మనం ఎక్స్ట్రా 7 ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇది కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేను. ఇది 30 సైజ్ అన్నాను కదా, 30లో 4వ వంతు అనేది మనం తీసుకోవాలి. అంటే 7.5కి కింద మాత్రం మర్చిపోవద్దు. ముందు అది ఖర్చుకి వదిలేసి మనం 7.5 అనేది మార్క్ చేసుకోవాలి. ఇవన్నీ మొత్తం ఇలా మనం ఒక లైన్ గీసేసుకుంటే మనం కొలిచేటప్పుడు దాంతో కలకుండా వేరే కొలుస్తాము. ఇక్కడి నుంచి చూసారా, 7.5కి మార్క్ చేసుకోవాలి. ఇంకా దానికి బ్యాక్ డాట్స్కి 1 ఇంచు, ఇంకా ఖర్చులకి 2 ఇంచులు. అంటే ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ లాగే మీకు చూపిస్తున్నాను. స్టార్టింగ్ బ్యాక్ పార్ట్ సైజు పెట్టేసి అక్కడి నుంచి ప్రిన్సెస్ ఎలా తీయాలో చెప్తాను. ఇక్కడ 1.5కి చంక రౌండ్కి పెట్టాను. ఇది 38 సైజుది. అంటే 38లో 4వ వంతు, 38లో 4వ వంతు మనం తీసుకుంటే 9.5 అనేది చెస్ట్ అనేది వస్తుంది. 9.5కి మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అదే సేమ్ అదే విధంగా ముందు అది వదిలేసి ఖర్చుకి వదిలేసి చూసారా, అది మర్చిపోకుండా మాత్రం ఉండాలి. 9.5కి అనేది మార్క్ చేసుకుంటున్నాను. అక్కడి నుంచి 2 ఇంచీలు ఖర్చు కోసం. ఇప్పుడు ఆ లైన్ అనేది కలిపేస్తున్నా. ఇంతవరకు మనకి బ్యాక్ పార్ట్ కొలతలే, కాకపోతే మనకి నెక్ అనేది తక్కువ వస్తుంది కదా. ఇక్కడ రౌండ్ తీసేటప్పుడు, చంక రౌండ్ తీసేటప్పుడు అది 7 ఇంచులు కదా, 7 ఇంచుల్లో సగం 3.5కి పెట్టుకొని మనం రౌండ్ అనేది తీసుకోవాలి. ఏ బ్లౌజ్కి అయినా కూడా సేమ్ ఇలానే చేయాలి. అది ప్రిన్సెస్ అయినా నార్మల్ అయినా ఏదైనా కూడా. ఇక్కడ 7 ఇంచులు పెట్టాం కదా షోల్డర్కి, అంటే నేను భుజాలకి 3.5 ఇస్తున్నాను. అలాగే మన మెడకి కూడా 3.5, అంటే హాఫ్ అనేది ఇస్తున్నాను. షోల్డర్ వెడల్పు, నెక్ వెడల్పు. షోల్డర్ వెడల్పు 3.5, అలాగే నెక్ వెడల్పు 3.5కి. ఇప్పుడు నెక్ డౌన్, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా తీసామో ఫ్రంట్ అలానే నెక్ డౌన్ మాత్రం ఇది పైకి ఉంటుంది. బ్యాక్కి వేరే తీస్తాం కదా బోట్ నెక్కి. ఇది ఫ్రంట్ది. ఫ్రంట్ ఓపెన్ 4 ఇంచీలు 4.5కి పెట్టుకున్నా. కొందరికి ఇష్టమైతే 4 కూడా పెట్టుకోవచ్చు, మరీ పైకి అయిపోతుంది. నేను 4.5కి పెట్టాను. అలాగే షేప్ కోసం 1 ఇంచ్ ఉంచేసి మనం ఇలా బోట్ నెక్ షేప్ అనేది తీసేద్దాము. ఈ విధంగా అన్ని కొలతలు అయిపోయి ఇప్పుడు అసలు ప్రిన్సెస్ అనమాట. మన కింద నుంచి 4 ఇంచీలు టేప్ పెట్టేసుకొని ఇదిగోండి ఇలా పెట్టాం కదా, 4 ఇంచీలు అలాగే సైడ్ నుంచి ఉక్సుల వైపు నుంచి 4 ఇంచులు పెట్టుకోవాలి. ఇంకా చెస్ట్ డాట్ కోసం అని 3 ఇంచీలు కానీ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే 38 సైజ్ కదా, అందుకే 3 ఇంచులు గ్యాప్లో పెడుతున్నాను. ఇంకా ఈ డాట్ అనేది మనకి లోనికి వెళ్ళిపోతుంది కదా, డాట్స్ లాగుతాం. ఈ మెయిన్ డాట్ అనేది 2.5కి పెట్టుకుంటున్నాను. ఇంకా 2 ఇంచులు ఎందుకు ఖర్చు కోసం వదిలేం కదా, అది కాకుండా మనం 1.5 ఇంచు అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది ప్రిన్సెస్ కట్ కదా,
అందుకే 1.5 అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అలాగే ఇటువైపు కూడా ఒక అరేంజ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి, చంక వైపు కూడాను. ఇప్పుడు ఆ మార్కులు ఇది అసలుది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ నుంచి చూడండి షేప్ అనేది ఇలా తిన్నగా కలిపేయాలి. అక్కడ క్రాస్గా తీసాను కదా ప్లస్ షేప్ నుంచి ఇలా తిన్న పెట్టుకొని ఇదైతే ఇలాగ కరువు షేప్ వచ్చినట్టు ఇలా కరువు షేప్ వచ్చేసి ఇలాగ తిన్నగా లైన్ అనేది కలిపేయాలి. ఎందుకంటే మనకు అక్కడ ఖర్చు వస్తుంది, మనం ఫోల్డింగ్ కూడా చేస్తాం కదా, అప్పుడు మనకి 3 ఇంచెస్ అనేది నీట్గా వస్తుంది. ఆ ప్రిన్సెస్ కట్ లుక్ కూడా బాగుంటుంది, చెస్ట్కి బాగా నిలబడుతుంది. ఇప్పుడైతే 3వ డాట్ కోసం మనం చంక లోతైతే తీయాలి కదా, ఒక్క 1/2 ఇంచ్ అనేది లోతైతే తీస్తున్నాను నేను. ఇవ్వండి 1/2 ఇంచు సెంటర్కి పెట్టుకొని ఈ విధంగా 1/2 ఇంచు. మన చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఒక అరేంజ్ తీయచ్చు. 38 సైజు కదా ఇది, నేను అందుకే 1/2 ఇంచ్ తీసాను. ఇప్పుడు 3వ డాట్ కోసం అలాగా మనం ఇలా ఒక క్రాస్ లైన్ అనేది తీసేసుకోవాలి. అలాగా ఈ చంకలోకి కలిపేయాలి. కలిపేసి ఇగోండి ఎక్స్ట్రా కూడా మనం మళ్ళీ కట్ చేయొచ్చు. అలా కట్ చేసిన తర్వాత సైడ్ ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఖర్చుకు తీస్తాను. చూడండి సేమ్ మనకి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇలా నీట్గా మనం ముందైతే ప్రతిదీ మార్క్ చేసేసుకుంటాము. ఆ ఎక్స్ట్రా అనేది తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడైతే మొత్తం అన్ని కొలతలు అయిపోయాయి కదా. చూడండి ఇక్కడ మన ఫ్రంట్ అనేది ఒక్క 1/2 ఇంచ్ అనేది ఇలా క్రాస్ తీసుకుంటే షేప్ అనేది, అంటే దీనికి షేప్ బెల్ట్ ఉండదు కదా, అందుకు ఒక్క 1/2 ఇంచ్ అనేది నేను షేప్ తీస్తున్నాను. అక్కడి నుంచి అలాగే ఇటువైపు ఈ సైడ్ డాట్స్ వేస్తాం కదా, డాట్స్ వైపు కూడా ఇంకోండి ఇలాగా కొంచెం ఇలా కలిపేయాలి. ఇలా కొంచెం క్రాస్గా ఒక్క 1/2 ఇంచ్ అనేది ముందుకే తలిగిచ్చాము. ఈ సైడ్కి కూడా క్రాస్ ఇచ్చేస్తే నీట్గా వస్తుంది ప్రిన్సెస్ కట్ అనేది. ఇప్పుడు మనం ఎలా అయితే కొలుచుకున్నామో ఆ విధంగా నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఇవి కట్ చేయడం అయితే నేను స్పీడ్గానే చూపిస్తున్నాను. కొలతల వరకు పర్ఫెక్ట్గా మనం నేర్చుకుంటే ప్రిన్సెస్ కట్ అనేది ఎవరైనా ఈజీగా ఇంట్లోనే మీవేరైనా కుట్టుకోవచ్చు. ఇది ఓన్లీ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమే నేను చెప్తున్నానండి. కొత్తగా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు తిన్నగా లైన్ తీసాం కదా, ఇప్పుడు అదే షేప్లోని మనం ఫస్ట్ ఇది తీస్తే మనకి ఆ రెండోది అనేది ఈజీగా వచ్చేస్తుంది, మనకి షేప్ అనేది తిరుగుతుంది. ఇలా మనం ఇప్పుడు డివైడ్ చేసుకుంటాం. ఈ పార్ట్స్ అనేవి జాగ్రత్తగా మనం ఒక సైడ్కి పెట్టుకుందాం. నేను ఒరిజినల్ లైనింగ్ 2 కలిపి కట్ చేస్తున్నాను. మనం కుట్టేటప్పుడు కూడా తెలుస్తుంది ఇలా తిన్నగా పెట్టడం వల్ల ఏది ముందుకి ఇటువైపు ఎలా జాయింట్ చేయాలనేది. ఇప్పుడు ఇలాగా ఈ చివర అనేది ఇలా సూదిగా రాకూడదు, మనం కుట్టేటప్పుడు అది రౌండ్గా మనం పాదం ఎత్తలేనట్టుగా ఎత్తి తీసేయడమే. ఈ సైడ్కి 3వ డాట్ది ఒక్క 1/2 ఇంచ్ అనేది ఇలా క్రాస్ తీసేసి ఇలా రౌండ్ షేప్ అనేది తిప్పేయడమే. ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అర్థం అవడానికి మాత్రమే. చాలామంది అడిగారు ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ ఎలా అని చెప్పి. నేను ఇందులో బోట్ నెక్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇది నార్మల్ నెక్ కూడా సేమ్ ఇలానే పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే దేనికి అది సపరేట్ పెట్టాం కదా, మనం ఎలా అయితే కట్ చేసుకున్నాం చూడండి ఆ విధంగా ఈ షేప్ అనేది ఎటువైపు వచ్చింది చూసుకోండి. ఈ కింద చూసారా లైన్ అనేది, అంటే ఇలా కట్ చేసుకున్నాం. మనం ఇలా పెట్టుకొని మనం కుట్టేటప్పుడు జాగ్రత్తగా ఏ పార్ట్ ఆ పార్ట్ మనం జాయింట్ చేసుకుందాం. అది ఒకటి రాంగ్ సైడ్ ఒకటి రైట్ సైడ్ కూడా వేసుకొని అది గుర్తుపెట్టుకోండి. 38 సైజుకి వాళ్ళు మాత్రమే 3 ఇంచెస్ అనేది చెస్ట్ డాట్ కోసం పెట్టాను. దానికన్నా 32, 34 అయితే 2.5కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. డాట్ కోసం తీసాను కదా హుక్స్లు పట్టి నుంచి, దానికోసం చెప్తున్నాను. ఇప్పుడైతే మనం జాయింట్ చేసేసుకుందాము ప్రతిదీను. ఒరిజినల్ లైనింగ్ ఇది ఇన్విజిబుల్ కూడా మనం వేసుకోవచ్చు, అంటే కుట్టు అనేది బయటికి కనిపించకుండా వేరే సైడ్ అతుకుతాం కదా జాయింట్ చేసేటప్పుడు. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం కాబట్టి నేనైతే సపరేట్గానే జాయింట్ చేసి మీకైతే చూపిస్తున్నాను. ఇంకా దీని బ్యాక్ పార్ట్ కూడా బోట్ నెక్ డిజైన్ పెట్టాను, అది కూడా మీకు వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ఇచ్చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి.
ఇలా అయితే జాయింట్ చేసేసి ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే మనం తీసేసుకుందాం. ఇగోండి ఇప్పుడు మనం దగ్గరగా పెట్టుకుంటే ఏంటంటే మనం కరెక్ట్గా కుడతాం. అదొకసారి ఇదొకసారి కాకుండా, లేదంటే ఒక్కొక్కసారి బై మిస్టేక్ రెండు ఒకేలా కుట్టేస్తాము. అందుకని ఇగోండి ఇది కూడా ఒకటి లైన్ కిందకి ఒకటి పైకి వేసుకొని ఇలాగ ఇది కూడా జాయింట్ చేసేసుకుందాం. ఇలా అయితే జారకుండా ఉంటుంది. నీట్గా మనం షేప్ అనేది తీసుకోవచ్చు. ఈ రెండు జాయింట్లు కూడా తీసేయచ్చు. ఈ రెండు రెడీ అయిపోతే మనం ఇంకా ఆ పార్ట్స్ అనేవి యాడ్ చేసేసుకోవడమే నీట్గా. మీకు అర్థమవుతుంది కదా. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నేనైతే ఇలానే స్టిచ్ చేస్తాను. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అందరికీను. నావి స్టిచ్ చేసుకుంటాను, బయట వాళ్ళకి కూడా. ఇక్కడ ఈ తిన్నగా ఉండేది మనకి ఇలా కింద వైపు జాయింట్ చేసుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం ఖర్చు వైపు అనేసి 1 ఇంచ్ వరకు తిన్నగా తీసి షేప్ తీసాం కదా. ఇక్కడ ఇగోండి ఇలా టర్న్ చేసేటప్పుడు పాదం అనేది జస్ట్ ఎత్తి మనం క్లాత్ మాత్రమే తిప్పుకోవాలి రౌండ్గాన. అక్కడ మరీ సూదిగా రాకూడదు. క్లాత్ మాత్రమే తిప్పుకోవాలి. ఇంకా ఇగోండి ఇంకా తిప్పుకొని రెండో కుట్టు కూడా వేసేసుకుందాం. దీన్నే మనం ఆ ఖర్చు అనేది లోనికి వెళ్ళేలా కూడా స్టిచ్ చేయొచ్చు. నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా వచ్చింది చూసారా. చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు రెండోది కూడా సేమ్ అదే విధంగా మనం జాయింట్ చేసుకుందాం. ఒకటి కింద వైపు వేసుకున్నాం కదా, ఇది పై వైపు వచ్చింది అంటే మనం రెండు పర్ఫెక్ట్గా స్టిచ్ చేసామని అర్థమవుతుంది. ఇప్పుడు చూసారా జస్ట్ పాదం ఎత్తి ఈ క్లాత్ని మాత్రమే నేను తిప్పుతున్నాను. పాదాన్ని తిప్పకూడదు, అలాగే స్క్వేర్ షేప్లోకి వచ్చేస్తుంది. ఇలా రౌండ్గా తిప్పితేనే చెస్ట్ దగ్గర బాగుంటుంది, డాట్ దగ్గర. ఇప్పుడు సెకండ్ కూడా వేసుకుంటున్నాం. జస్ట్ షేప్ అయితే అయిపోయింది చూడండి. చాలా నీట్గా వచ్చాయి రెండు కూడా. ఇక్కడ మనం నడుము దగ్గర క్లాత్ అనేది ఇప్పుడు యాడ్ చేయాలి. అది ఇంకా హుక్స్డ్ బెల్ట్ ఇంకా మెడపట్టి మనం వేసుకుంటే మెయిన్ మన ప్రిన్సెస్ షేప్ అనేది వచ్చేసింది. అదే మెయిన్. ఇవన్నీ మనకు తెలిసినవే కదా, నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే మనం పెట్టుకుంటాం అలానే. కాకపోతే ప్రిన్సెస్ కట్కి స్టార్టింగ్ చిన్న క్రాస్ ఇచ్చాం కదా, అక్కడ మాత్రం ఈ క్లాత్ జాయింట్ చేసేటప్పుడు ఒక చిన్న కట్ అనేది ఇచ్చుకుంటే మనం ఆ క్రాస్ దగ్గర నీట్గా వస్తుంది, నిలబడుతుంది క్లాత్ అనేది. మనం తిప్పి పెట్టుకున్నప్పుడు ఇలా క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇలా మనం పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం సైడ్ కూడా షేప్ అనేది తీసాం కదా. ఇక వెంటనే మనం ముందు ఇలా ఒక పార్ట్ తర్వాత ఒక పార్ట్ ఇలా పెట్టుకుంటే మనకి రెండు ఒకేసారి స్టిచ్ చేసుకుంటే నీట్గా అనేది వస్తుంది. మన క్లాత్ అనేది లెవెల్గా ఉంటుంది చూసారా. ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకొని చిన్న కట్స్ అయితే ఇచ్చుకుందాము. కట్స్ ఇచ్చుకుంటే మనం ఈ క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుంటా, అంటే హ్యాండ్ వర్క్ కన్నా మనం ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటేనే దీని లుక్ అనేది బాగుంటుంది. మనకి షేప్ బెల్ట్ అనేది ఉండదు కదా దీనికి. ఇక్కడ చిన్న కట్ అనేది ఇస్తున్నాను, ఎందుకంటే మనం 1/2 ఇంచ్ అనేది షేప్ తీసాం కదా మనం కట్ చేసుకునేటప్పుడు. దానికోసం చిన్న కట్ ఇచ్చాను, ఎందుకంటే ఇది క్రాస్ బెల్ట్ కాదు కదా, తిన్నది కదా. జస్ట్ చిన్నది ఇచ్చుకుంటే మనం ఇప్పుడు టర్న్ చేసుకొని మనం ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలి. మనకి ఈ డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలని చేసుకోవచ్చు, ఇంకా హ్యాండ్ వర్క్ కూడా పైన చేసుకోవాలని చేసుకోవచ్చు. నేనైతే పెద్ద మడత పెట్టాను కదా, అందుకని జస్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదిలేసి ఇలా అయితే కుట్టేసుకుంటున్నాను. నాకు పెద్దది పెట్టుకోవాలంటే కింద అనేది మనం ఇందాక కట్ చేసేటప్పుడు పెట్టాం కదా, ఆ షేప్ అనేది ఎక్స్ట్రా ఇచ్చుకోవడమే. మనకి ఏదైనా కూడా చెస్ట్ కొలత బట్టి కానీ నడుము కొలత బట్టి మాత్రం మనం కొలతలు అనేవి చెప్పలేము. ఇప్పుడు హుక్స్డ్ బెల్ట్ అనేది కొలుసుకొని ఎక్స్ట్రా మనకి ఫోల్డింగ్ చేసి హుక్స్డ్ పట్టి ఇంకా కాజాల పట్టి కూడా మనం యాడ్ చేసేసుకుందాము. మనం కాజాల పట్టీకి లైనింగ్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను ఇవి రెండు కూడా ఈక్వల్గానే తీసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ కుట్టేటప్పుడు అది ఒకటి కన్ఫ్యూజ్ అవ్వకుండా. కాకపోతే ఇక్కడ హుక్స్లో కాజాల పెట్టికి మాత్రమే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ అనేది మనం యాడ్ చేస్తాము. అది నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే చేస్తామో సేమ్ అదే విధంగా. ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఏదైనా మన ఇంట్లో ఈజీగానే స్టిచ్ చేసుకోవచ్చండి. మన ఇంట్లో మన బ్లౌజులైనా కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఇది అనేది యూజ్ అవుతుంది.
ఈ టిప్స్ అనేవి యూజ్ చేసి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోండి. ఎటువంటి క్లాత్ అయినా కూడా మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కాజాల్ బెల్ట్కి ఈ విధంగా నేను ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా సైడ్న ఒకటి కాజాలకి. ఇంక ఇది మనం క్రాస్ ఉండదు కదా, ఈ కటింగ్ అనేది తిన్నగా పెట్టుకొని కట్ చేసుకుంటాం కాబట్టి మనకి నెక్ కూడా ఆ ఎక్స్ట్రా గట్ట రాదు, ఎందుకంటే సాగదు కదా. మనకి క్రాస్ అయితే క్రాస్ కటింగ్ అయితే సాగుతుంది, నెక్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు ఈ రెండు అయితే అయిపోయి ఉక్సులు కాజాలు ఒకసారి చెక్ చేసుకుందాము. చెక్ చేసుకొని జస్ట్ ఉందో కరెక్ట్గా వచ్చిందా లేదని చెక్ చేసుకోవడం మాత్రమే. అయితే బాగానే వచ్చింది. ఇప్పుడు రెండు అయితే అయిపోయి ఇంకా మనకి మెడపట్టికి సేమ్ మనం క్రాస్ ఎలా అయితే పీస్తామో క్రాస్ ముక్కలు అలానే దీనికి ఒకటి ఒకటి జాయిన్ చేసుకొని మనం క్రాస్ బెల్ట్లు కూడా వేసేసుకుందాము. ఇప్పుడైతే ఈ విధంగా తీసుకొని చిన్న ఒక్క గోరంచు అనేది కుట్టేసుకుందాం. ఇప్పుడు నెక్కి యాడ్ చేసుకుందాం. ఈ నెక్ యాడ్ చేసేటప్పుడు కూడా ఇది క్రాస్ పట్టీనే, కానీ రౌండ్ షేప్ దగ్గర ఒక చిన్నవి ఒక 2-3 కుర్చీలు పెట్టుకుంటే రౌండ్ షేప్ అనేది ఇంకా నీట్గా వస్తుంది మనకి. అలాగా ఇది కూడా చూసారా, 2 మెడలు కూడా ఒకసారి జాయిన్ చేస్తున్నాను. ఒకటే కాకుండా రెండు ఒకసారి మనం స్టిచ్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. రెండు ఒకేసారి ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసి ఇంకా పైన అయితే నేను ఇలా స్టిచ్ వేసుకుంటున్నాను. మనం హ్యాండ్ వర్క్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు దీనికి, లేదా స్టిచ్ చేసేసి మనం పైపింగ్ సన్నగా ఇచ్చుకోవాలంటే బాగుంటుంది. వీళ్ళైతే పైపింగ్ ఇష్టపడలేదు, ఇలానే స్టిచ్ చేయమన్నారు. బ్యాక్ పార్ట్ కూడా వీడియో పెడతాను, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఇది కట్ వర్క్ షేప్ అనేది చాలా నీట్గా వచ్చింది. కట్ వర్క్ షేప్ అనేది స్టిచ్ చేశాను. ఇది ఫ్రంట్ పార్ట్, మనకి బ్యాకే కదా మెయిన్. ఇది ఫ్రంట్ లుక్ అనేది ఇంకా రౌండ్ షేపు. బ్యాక్ది డబల్ కలర్ వస్తుంది. బ్యాక్ది డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ కలిపి బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేశాను. చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళైతే షేర్ చేయండి.